ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాగుంది. అమ్మా, నువ్వే ఇంటి పనులు ఫాస్ట్ గా చేస్తావనుకుంటే ఈ పల్లవి నీకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా ఉంది. ఆ గుండమ్మ పల్లవిని మన ఇంట్లో పెట్టింది అని ముందు కోపంగా అనిపించినా మన మంచికే చేసింది మమ్మీ. అవునే, అన్ని పనులు చేస్తానని మన సంగతి పూర్తిగా తెలియక కమిట్ అయిపోయింది. పని మనిషిగా వచ్చిందాన్ని ప్రతి క్షణం టార్చర్ చేస్తాను. నాకు చేసిన అవమానానికి రివెంజ్ తీర్చుకుంటాను. ఏమండి, కాఫీ? కాఫీయా? నెత్తి మీద పోయటానికా? మీరే కదండి కాఫీ తీసుకురమ్మన్నారు. కాఫీ అంటే కాఫీ ఒక్కటే తెస్తావా? మంచినీళ్ళు ఎవరు తెస్తారు? నీ బాబా? సరే, తెస్తా ఉండండి. అదేంటండి, మంచినీళ్ళు తెమ్మన్నారు, తెచ్చేలోపు కాఫీ తాగిస్తున్నారు. నువ్వు రోడ్డు రోలర్ లాగా మెల్లగా దొర్లుకుంటూ వెళ్ళి మంచినీళ్లు తెచ్చేసరికి ఎక్కడ సాయంత్రం అవుతుందేమోనని. అయితే మంచినీళ్ళు అక్కర్లేదా? ఉహుం. సరే, తీసుకెళ్తాను. ఏ ఆగు, ఏంటండి? ఎటో వచ్చావు కదా, ఆ స్పూన్ తీసుకో. చెప్పండి. ఆ జగ్గులో ఎన్ని స్పూన్ల నీళ్లున్నాయో కొలిచి నాకు చెప్పు. అదేంటండి? మేవే పని చెప్పినా చేస్తానన్నావు కదా, మరి చెయ్యి. మీరిద్దరూ పల్లవిని ఏడిపించడానికే కదా ఇలా చేస్తున్నారు? నువ్వెందుకొచ్చావే? పల్లవి ఇంట్లోకి రావటం మీకు ఇష్టం లేదు. అయినా వచ్చింది కాబట్టి తనని ఇబ్బంది పెట్టడానికి మీరు ఇలాంటిదేదో చేస్తారనే నేను వచ్చాను. ఇప్పుడే వెళ్ళి అమ్మకి చెప్తాను, ఆగండి. గీత, ఆగు. వాళ్ళు నన్ను టార్చర్ పెడుతున్నారని నువ్వెందుకు అనుకుంటున్నావు? టార్చర్ కాక ఏంటిది? జగ్గుల్లో ఎన్ని స్పూన్లు నీళ్లున్నాయో కొలవాలా? దానివల్ల ఎవరికి ఉపయోగం? ఏమో, వాళ్ళకేం ఉపయోగం ఉందో మనకేం తెలుసు. వాళ్ళు చెప్పిన పని చేస్తానని నేను చెప్పాను కదా, చేస్తే పోలా? ఒక్క నిమిషం అండి, ఇప్పుడే చెప్పేస్తాను. అలాగే సార్, టైంకి వచ్చేస్తాను. అయ్యో, మావయ్య గారికి మందులు ఇవ్వాల్సిన టైం అయింది. సార్, ఈ మందులన్నీ మీవే కదా? నావేనమ్మా. ఇప్పుడు వేసుకోవాల్సినవి మీరు వేసుకోండి. అమ్మా, నువ్వు నన్ను సారని పిలవకమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, మరి మిమ్మల్ని ఏమని పిలవాలి సార్? నాకు మీ తాతయ్య అంత వయసు ఉంటుంది కదమ్మా. ఉండొచ్చు.
అప్పుడు నువ్వు నన్ను తాతయ్య అని పిలవాలి కదమ్మా. తాతయ్య అని పిలువమ్మా. అయ్యో ఏంటి సార్ మీరు? ఏమైందమ్మా? నేనెవరో తెలీదు, ఏంటో తెలీదు. ఎక్కడో బయట నుంచొచ్చిన ఆడపిల్లని, మా పేట నుంచి మీ ఇంట్లో పనిచేయడానికొచ్చిన పిల్లని. అటు అమ్మ కానీ, ఇటు మీరు కానీ, అటు సార్ కానీ ఇంత అభిమానంగా చూస్తున్నారు, ఏదో మీ సొంత మనిషిలాగా, మీ ఇంటి బిడ్డలాగా ఇంత దగ్గరగా తీసుకుంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. పల్లవి, నువ్వెవరివో మాకు తెలియనక్కర్లేదమ్మా. కానీ నువ్వేంటో నేను చూశాను కదా. నువ్వు ఎక్కడో పుట్టుండొచ్చు, కానీ నువ్వు మా దృష్టిలో మా ఇంటి ఆడపిల్ల లాంటి దానివే. నువ్విక్కడికి పనిచేయడానికి వచ్చానని ఎప్పుడూ అనుకోకు. మేమందరం నీ వాళ్ళమే అనుకో, ఈ ఇల్లు కూడా నీదే అనుకో. పద. పదండి వెళ్దాం. ఇప్పుడు ఎలా ఉంది మేడం? కొంచెం పర్వాలేదమ్మా. సరే, టాబ్లెట్స్ వేసుకుని పడుకోండి. హ్మ్. అమ్మా, అమ్మా. పడుకోండి మేడం. పడుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.